సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చదివి సహాయము చేయాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా ఒకరు త్వరగా. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడెల్లా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని నమ్మాలి. నువ్వెప్పుడైతే యేసయ్య కాళ్ళ దగ్గర చేరి, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇది, నాకు సహాయము చేయమని ప్రార్థించినప్పుడు ఆయన మనుష్యుడు కాదు, అన్యాయస్తుడు కాదు, ఆయన నరుడు కాదు, ఇచ్చిన మాట తప్పుటకు ప్రార్థనలు ఆలకించే దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని నీవు నమ్మాలి. మనకు సగం ప్రార్థనలోనే అనుమానం వస్తుంది. దేవుడు వింటాడో వినడో, కార్యం జరుగుతుందో జరగదో, ఏ సమయం వ్యర్థమైపోయింది. ఈరోజు ఆదివారం నాడు నువ్వు ఇంటికాంచి బయలుదేరేటప్పుడు, ఈరోజు నాకు పనికి వస్తే 1000 రూపాయలు ఇస్తాను ఒక ఆయన అన్నాడు అనుకో, నువ్వు ఎలా రావాలి? ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి, ఈరోజు నీ సన్నిధికి నేను వస్తే నా ప్రార్థనలు విని. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఈ మాట అందరూ చాలా హృదయములో భద్రపరుచుకోండి. ఒకడు పక్కన 1000 మంది పడితే మరి ఒక పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. 9 9 ఎంత? 18. అంటే మధ్యలో ప్లస్ ఉంటే 18. 9 × 9 ఎంత? 81. మన దేవుడు అట్లా ఇచ్చే దేవుడు. ముందుగా నువ్వు ఏం చేయాలంటే, మొదటిగా నువ్వు విశ్వాసముతో అడగాలి, విశ్వాసముతో ఉండాలి. రెండోదిగా కిందికి వచ్చి చదివితే, నీకోడైతే శత్రువు ఉన్నాడో, నీకోడైతే విరోధి ఉన్నాడో, ఎవడైతే పగవాడు ఉన్నాడో వాణ్ణి క్షమించితే నీవు దేవుడి దగ్గర క్షమాపణ పొందుతావు. నువ్వు వాణ్ణి క్షమించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన అక్కడే ఉంటుంది. ఈ యొక్క వచనానికి పైనేమో విశ్వాసముతో నమ్మకంతో అడగమన్నాడు, కింది వచనానికి వచ్చినప్పుడు మనం ఎలాగుండాలంటే ఇతరులను క్షమించే వారిలా ఉండాలి. కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండరు, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడరు, కపటముగా మాట్లాడుతారు. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగము ఎవరి జీవితములో పరిపూర్ణముగా నెరవేరిందయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన అబ్రహాము గారు ఉన్నాడు. అబ్రహాము జీవితంలో ఒక 3 మంచి గుణాలను, అలవాట్లను మీకు చెప్తాను. అబ్రహాము ఊరు కల్దీల ఊరు. అబ్రహాము ఉన్న ఆ కల్దీల ప్రాంత ప్రజలు ఏం చేసేవారయ్య అంటే, సూర్యునికి నమస్కరించేవారు. వాళ్ళు సూర్యుడు దేవుడని పూజ చేసేవారు. అబ్రహాము తండ్రి కూడా రకరకాల బొమ్మలను చేసి వాటిని అమ్ముతో వ్యాపారము జరిగించేవాడు. ఒకానొక దినాన వాళ్ళ నాన్న, అరే అబ్రహామా, నేను ఈ బొమ్మల్ని ఎత్తుకొని అమ్ముకొస్తాను, జాగ్రత్తగా చూడు, ఏమన్నా పగిలిపోతాయేమో, వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటారేమో, జాగ్రత్త అని. హల్లెలూయా.
చెప్పిపోతాడు. అబ్రహాము అలాగే వాళ్ళ నాన్న మట్టి తెచ్చి బొమ్మలను చేసి అక్కడ పెట్టి కావలుంచిపోయాడు కదా, అలాగే చూస్తూ ఉన్నాడు. ఒక్కటి కదులుతలేదు, ఒక్కటి మాట్లాడుకుంటలేరు. మా నాన్నేమో పోతేప్పుడు జాగ్రత్తగా వాళ్ళకు పడక కొట్టుకుంటారని చెప్పిండు. ఏందని ఇటు సంగతి ఏందో తెలుసుకోవాలని అబ్రాహాము ఒక కర్ర తీసుకొని టపి 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 అని 4 బలగొట్టిండు. ఈ లోపల వాళ్ళ నాన్న ఊళ్ళోకి పోయిండు. ఆ నెత్తిన పెట్టుకున్న బొమ్మలను అమ్ముకుండు. తిరిగి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాతకి అబ్రాహ్మ ఏం చేస్తున్నారా? నాన్న ఏం చేయను నాన్న, వాళ్ళకు పడక వాళ్ళు కొట్టుకుంటే నేను ఆపలేక విసిగిపోయినా నాన్న, అందుకే అవి పగిలిపోయినాయని అబ్రహాము వాళ్ళ తండ్రికి చెప్పుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాముకు ఒక ఆలోచన కలిగింది. అసలు మనుషులను చేసిన దేవుడు ఎవరు, మనుషులను సృష్టించిన దేవుడు ఎవరు అని ఒక ప్రశ్న కలిగినప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి 12వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం త్వరగా. యెహోవా నీతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? అబ్రహామా, నీ స్వదేశము నుండి, నీ స్వజనుల నుండి, నీ బంధువుల నుండి, నీ తల్లిదండ్రుల నుండి బయటికి రమ్ము. 75 సంవత్సరాల అనుబంధం అండి అది. 75 సంవత్సరాల సావాసం అండి. అబ్రహాముకు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వచ్చి, ఇదిగో నీవు బయటికి రమ్ము అంటూ ఉన్నాడు. మనం ఆదివారం నాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికే బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం. హల్లెలూయా. అబ్రహాము 75 సంవత్సరాల నుండి ఆ యొక్క బంధాన్ని తెంపివేసుకున్నాడు, ఆ స్వజనాన్ని విడిచిపెట్టుకున్నాడు, తండ్రి ఇంటి నుండి బయటికి వచ్చాడు. అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుసా? 24వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చాలు. ఇటు చూడాలి నా వైపు. 2 విషయాలా, 5 విషయాలా, 10 విషయాలా? కాదు కాదు కాదు. అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము 75 సంవత్సరాల నుండి ఉన్న పితృపారంపరమైన ఆచారము నుండి బయటకు వచ్చాడు. ఈమె ప్రార్థనే, ఈమె ప్రార్థనే తాయితే నువ్వు ఏడ బయటకు వచ్చింది? ఓ క్రైస్తవుడా, నిజమైన భక్తి నువ్వు చేస్తే అన్ని విషయాలలో నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఆరోగ్యంలో దీవించబడితే ఆర్థికంలో దీవించబడలేకపోతూ ఉన్నావు. ఆర్థికంగా దీవించబడితే ఆరోగ్యములో లోపము కలిగి ఉన్నావు. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో దీవించాడు. నేను దీవించబడలేకపోవటానికి కారణం కొన్ని కట్లల్లో మనము కట్టబడి ఉన్నాం. బంధు ప్రీతి అనే కట్లు, కులమనే కట్టు, మతమనే కట్టు, ప్రాంతమనే కట్టు, స్వజనులనే కట్లల్లో కట్టబడి నువ్వు దేవునికి అప్పగించుకోలేక ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. అన్ని విషయాలలో, పాడి విషయములో, పంట విషయములో, సంపద విషయములో, వెండి బంగారాల విషయములలో, ఆరోగ్య విషయములలో, పిల్లల విషయములలో, పనివారి విషయములలో కూడా
దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? కల్దీయుల దేశము వారు సూర్యదేవతకు ఆరాధిస్తారు గనుక వారు ద్వారాగా నాకు ఎటువంటి ఫలము లేదు, ఎటువంటి ఆశీర్వాదము లేదు, నేను వ్యర్థ ఆరాధన చేస్తున్నానని వ్యర్థమైన ఆరాధనను విడిచిపెట్టి నిజ దేవుణ్ణి ఆరాధించటము ప్రారంభించాడు. హల్లెలూయా. అంతెందుకు, నేను మీకు ఏదైనా పని చెప్పితే ఆ పనికి 70 వంకలు చెప్తారు, 10 సాకులు చెప్తారు, 4 కథలు అల్లుతారు. మీరు ఇంకా ఏడా అన్ని విషయాలు విడిచిపెట్టింది దేవుని కోసం. నా మాట వింటే నువ్వు దేవుని మాట విన్నట్టు, నేను చెప్పినట్టు చేస్తే దేవుడు చెప్పినట్టు చేసినట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఓ తల్లి నీళ్ళు పోసుకుంది, ప్రెగ్నెన్సీ అయింది. ఇక గంట తర్వాతకి సర్జరీ చేయాలి. వాళ్ళమ్మ తెలివి కలదులే, ఎక్కడ తిరిగినా తెలివి కలది. మనకు ఆ తెలివి కూడా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నాకు ఫోన్ చేసింది. నిన్ననేమో ఆపరేషన్ రేపు 1 గంటకు అట్లా చేస్తామన్నారు, ఇప్పుడు ఆపరేషన్ చేద్దామంటే సరిపోని రక్తం లేదని ఆపరేషన్ ఆపేశారు, పరిస్థితి ఎలాగుంటుందో తెలియదని డాక్టర్లు అంటున్నారంటే నేను ఒకటే చెప్పాను, ఒక గ్లాసులో నీళ్లు పట్టుకో, అందులో కొంచెం ఒక కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకో, దానికి దీనికి రెండింటికి ప్రేయర్ చేస్తా, 2 కలిపి నీ బిడ్డకు తాపించుము అని చెప్పాను. తాపించారు. మరలా 1 గంట 2 గంటల తర్వాతకి డాక్టర్ వచ్చి మరలా టెస్ట్ చేశారు, రక్త పరీక్ష. సరిపోని రక్తం ఉంది, ఆపరేషన్ చేస్తామని చెప్పేశారు. ఒక పోరంబోకండి, ఒక తిరుగుబోతండి, కుటుంబాన్ని కట్టుకోలేని స్త్రీ అండి, దైవ సేవకుని మాట నమ్మింది, బిడ్డను బ్రతికించుకుంది. బిడ్డ కడుపులో ఉన్న మనవరాలను కూడా బ్రతికించుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాము స్వజనులను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, ఇంటి వారిని విడిచిపెట్టాడు, దేవుడు చెప్పింది చేశాడు. ప్రియులారా, అబ్రహాముకు ఒక 3 అలవాట్లు ఉన్నాయి. ఏంటో తెలుసా? మొదటిగా అబ్రహాముకు దేవుని బలిపీఠమును కట్టి బలి ఇవ్వటము తెలుసు. 12వ అధ్యాయంలో కానీ 13వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయంలో కానీ మీరు చదివినట్లయితే, నేను చెప్పితే మీరు ఇప్పుడు చదివి వదిలేస్తారు, ఇంటికి వెళ్ళినాక 3 అధ్యాయాలు చదివితే అబ్రహాము ఎక్కడెక్కడ బలిపీఠాలు కట్టాడో అది మీకు స్పష్టముగా అర్థమవుతుంది. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టే అలవాటు ఉంది. ఓ 12 రాళ్ళు తెచ్చేవాడు, 12 రాళ్ళను పెట్టి అప్పుడు ఒక పావురాన్న, ఓ గువ్వన, ఓ మేకపిల్లన, ఓ పొటేల్న బలి ఇచ్చేవాడు. ప్రియులారా, బలిపీఠాన్ని కట్టి దేవునికి ఒక ఇంపైన సువాసన కలిగిన బలిని అర్పించేవాడు. నీ హృదయం అనే బలిని నువ్వు అర్పిస్తే నీ భౌతికమైన అర్పణ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కయ్యూను ఏబేనుల చరిత్ర మనకు తెలుసు. ఇద్దరూ కానుక తెచ్చారు దేవునికి. తెచ్చే ముందు ప్రభు అన్నాడు, కయ్యూనా, నీ హృదయము సరి అయినది కాదు, నీ హృదయం అనే బలిపీఠమును నువ్వు సరిచేసుకొని నువ్వు కానుకిస్తే అప్పుడు దీవించబడుతుంది. మన హృదయము సరి అయిన బలిపీఠము కానప్పుడు మనం ఇచ్చే కానుక కూడా సరి అయినదేమో. ప్రతి వారం లెక్క పెడితేప్పుడు చినిగిపోయిన నోట్లు వస్తాయి అంటే వాని హృదయంలో ఏముంది? కంపు ఉంది, కుళ్ళుంది. నీ హృదయం మంచిదైతే మంచిదే వేస్తావు దేవునికి. అందుకనే అబ్రహాము ఎప్పుడు బలిపీఠము కట్టినా తన హృదయాన్ని సరిచేసుకొని ఒక శ్రేష్టమైన పొటేల్ని, గొర్రెపిల్లను, ఓ గువ్వను, ఓ పావురాన్ని ఏదో ఒకటి బలిచ్చేవాడు. ప్రియులారా, మొదటిది ఏంటిది? అబ్రహాం ఏం చేసేవాడు? బలిపీఠమును కట్టేవాడు.
ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము తమ తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి 318 మందిని వెంటబెట్టుకొని యుద్ధములో ఆ రాజులను తరిమెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఒక్కడే బ్రతకటము కాదు, తన దగ్గర ఎంతమంది పనోళ్ళురో తెలుసా? 318 మంది పనోళ్ళను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఒక మిషనరీగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మిషనరీ వాళ్ళకు ఉన్న గుణం ఏందో తెలుసా? వాళ్ళ డబ్బులతో వేరే దేశము నుండి వేరే దేశానికి వెళ్ళి సువార్త పరిచర్య చేసి అక్కడ సేవకులను తయారు చేస్తారు. ప్రియులారా, అబ్రాహాము కూడా దేవుని ప్రజలను రక్షించటానికి, లోతును రక్షించటానికి 318 మందిని తీసుకొని పోయి అక్కడున్న రాజులతో యుద్ధము చేసి అబ్రహామును, లోతు యొక్క సంపదను, లోతు స్త్రీలను, కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, నీవెంతమందిని పోషించగలుగుతున్నావు? హల్లెలూయా, దేవుని సైన్యముగా నువ్వెంతమందిని తయారు చేయగలుగుతున్నావు? ఒక్కడన్నా నీ ఇంట్లో సేవకి ఇవ్వగలుగుతున్నావా? అబ్రహాము తన కొడుకును నాకు బలి అంటే దేవుడు వెనకడుగేయలే. మనం వచ్చేటప్పుడు పిల్లగాళ్ళని ఇంటికాడ నుంచి వస్తాం. బాలుడు చిన్నప్పటి నుంచి నడవలసిన తోవల నడిపిస్తే నీవు నేను చనిపోయి యేసే దగ్గరికి పోయినాక వాడు చక్కగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని భయభక్తులతో జీవిస్తాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, అబ్రహాము 318 మందిని పోషిస్తూ ఉన్నాడు. యుద్ధము కోసం యుద్ధ వీరులను తయారు చేశాడు. అది అబ్రహాములో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం. ఎక్కడో కల్దీల దేశము నుండి సూర్య నమస్కారం చేసి బ్రతికే వ్యక్తి దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. తన భార్య చనిపోయినప్పుడు, పరదేశిగా ఉన్నప్పుడు ఆ ఊరి ప్రజలు అంటారు, రాజులు అంటారు, అయ్యా నీవు మా దగ్గర మహారాజులా బ్రతికావు, మా దగ్గర ఉన్న ఏ స్థలము కావాలన్నా నీకు ఉచితముగా ఇస్తాము, అందులో నీ భార్యను పాతి పెట్టుకో అని ఆ ఊరి పెద్దలు, రాజులు అబ్రహామును గురించి మంచి మాటను చెప్పగలిగారు. నీ భర్త నీ గురించి మంచి మాట చెప్తున్నాడా? నీ భార్య నీ గురించి మంచి మాట చెప్తుందా? నీ అత్త నీ గురించి మంచి మాట చెప్తుందా? నీ బిడ్డలు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? అబ్రహామును పరదేశులై ఉన్నప్పుడు, పరదేశిగా బ్రతుకుతున్న దినాలలో ఆ గ్రామములో ఉన్న రాజులు, ప్రజలు, నీవు మా మధ్యలో మహారాజుగా బ్రతికావయ్యా అంటే అబ్రహాము దేవుని యొక్క గుణాలను వారికి కనపరిచి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను వారికి తెలియపరిచి ఉన్నాడు. ఆయన భార్య చనిపోయినప్పుడు ఉచితంగానే ఇస్తామంటే అబ్రహాము నాకు ఉచితంగా వద్దు, దాని ఎలా ఎంతో చెప్పండి అని అబ్రహాము వారిని బ్రతిమిలాడి వెల ఇచ్చి కొనుక్కొని తన భార్యను సమాధి చేసుకున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. మొదటిగా బలిపీఠం కట్టాడు, రెండోదిగా యుద్ధ వీరులను తయారు చేశాడు, మూడోదిగా ఆయనది ఏం చేసేవాడు తెలుసా? పునాదులు కలిగిన పట్టణము కోసం ఎదురు చూశాడు.
నువ్వేం కోసం ఎదురు చూస్తావు తెలుసా? ఓ కారు ఉంటే బాగుండు, ఓ బంగ్లా ఉంటే బాగుండు, ఓ నల్లబూసల తాడుంటే బాగుండు, నడుంకు ఒడ్డాల ఉంటే బాగుండు అని నువ్వెదురు చూస్తున్నావు. నా పిల్లలు డాక్టర్ అవుతే బాగుండు. మంచిదే, ఇవన్నీ నీకు ఉండాలి. అబ్రాహాము అడగక ముందే, మనం ఇందాక చదువుకున్నాగా మార్కు 11:24లో, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు నమ్మినట్లయితే ఇవన్నీ నీకు అనుగ్రహించబడుతవి. అవిశ్వాసము మనలోనికి రానివ్వద్దు. అపనమ్మిక మనలో సాతాను పుట్టిస్తుందంటే, యేసు నామములో నాలో కలుగుతున్న అపనమ్మికను బంధిస్తూ ఉన్నాను. నాలో కలిగే అవిశ్వాసాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నానని నువ్వు ప్రార్థన చెయ్యి. నీకు విశ్వాసాన్ని ఇస్తాడు, నమ్మికనిస్తాడు, నిరీక్షణిస్తాడు. ప్రియులారా, మనము పునాదులు కలిగిన పట్టణము కోసము వెదురు చూడాలి. ప్రియులారా, అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును పిలిస్తే వచ్చాడు. 90 సంవత్సరాలు శారాకుంటవి, 99 సంవత్సరాలు అబ్రహాముకుంటవి. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మరుసటి ఏట నీకు సంతానం ఇస్తానని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటే, అబ్రహాము ఇయ్యబోయే కొడుకును బట్టి సంతోషించలేడు. కానీ దేవుని వెనక అబ్రహాముకి ఏం కనపడుతుందంటే, పునాదులు కలిగిన పరలోక పట్టణం కనపడుతూ ఉంది. అబ్రహాము ఇటు తొంగి చూస్తూ ఉన్నాడు. అబ్రహామా, నీతో మాట్లాడుతుంటే నువ్వెటు చూస్తున్నావు? ఆగు ప్రభువా, నాకేదో కనపడుతుంది. అక్కడ దేవదూతలు పునాదులు వేస్తుర్రు, పునాదులు కలిగిన ఓ పట్టణాన్ని కనపడుతుంది. ఆగు ప్రభువా, సంతానం ఇస్తే ఇద్దు, లేకపోతే లేదు, ముసలోనికి ఇప్పుడే ఆడ పిల్లలు పుడతారు అని అంటూ పునాదులు కలిగిన పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను మనకు ఉన్నదాని వైపు చూడొద్దు, కలిగిన దాని వైపు చూడొద్దు, ఇతరులకు ఉన్నదాని వైపు చూడొద్దు, ఇతరులకు కలిగిన దాని వైపు చూడొద్దు. కానీ పునాదులు కలిగిన పట్టణాన్ని కోసము నువ్వు ఎదురు చూచినట్లయితే మన సంఘములో సత్యమ పరలోకం చేరినట్లుగా నేను చేరుతాం. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలిపీఠము కట్టాలి, దేవుని పని నిమిత్తము కొంతమందినైనా మనం పురికొల్పే వారిగా ఉండాలి. పౌలు అంటాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారికి సహకరించండి, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత. నువ్వు ఇవ్వటం ద్వారాగా ఒక ప్రాంతములో సువార్త చేయటము ద్వారాగా అక్కడ సేవకుడు తయారవుతాడు. మనం ఉన్నప్పుడు తయారు కావచ్చు, లేదా మనం చనిపోయిన తర్వాత అక్కడ సేవకుడు లేపబడవచ్చు. అందుకని అబ్రహాము తనకున్న సంపదలో 318 మందిని తయారు చేశాడు, యుద్ధ వీరులను. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు తయారవుతావా? నీ ఇంట్లో ఎవరినన్నా తయారు చేస్తావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 3:6. స్తోత్రం. ఎఫెసీల దగ్గర ఉంటుంది. దేవునికి మహిమ. 3వ అధ్యాయము 6వ వాక్య భాగం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నీతిగా ఎంచబడ్డది. నువ్వేం నమ్ముతావు? దయాన్ని నమ్ముతావు, ఖచ్చితంగా నమ్ముతావు. ఎందుకో తెలుసా? ఆది కాండములో అవ్వమ్మ దగ్గరకు వచ్చి, అవ్వా, ఇది నిజమా?
దేవుడు నీతో ఏం చెప్పాడు అంటే ఇవేమీ దాసుకోదు. ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తినమన్నాడు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలనిచ్చే పండును దేవుడు తినొద్దన్నాడు. అన్నప్పుడు సైతాన్ వచ్చి అవతో అంటది, ఏవుక అది తింటే సావనే సావరు, దేవతలు అయిపోతారు అని చెప్పితే దేవుని మాటనేమో ఉత్తది చేసింది, దయ్యం మాటనేమో నమ్మింది. ఆ పండు తెచ్చుకొని తిన్నది, దేవునితో బంధాన్ని తెంపివేసుకుంది, దేవునితో సావాసాన్ని తెంపివేసుకుంది. దేవుడిచ్చిన చిన్న పరలోకపు ఏదేను తోటలో నుండి గెట్టివేయబడ్డది ప్రియులారా, శపించబడ్డది. హల్లెలూయా. అందుకనే ప్రజల్లో అన్ని రకాల ఆశీర్వాదం కనబడకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మాటనేమో తక్కువగా నమ్ముతారు, దయ్యం మాటను ఎక్కువగా నమ్ముతారు. ఈరోజు విశ్రాంతి దినము, ఆదివారము మందిరానికి రండి అంటే ఆ పని చేయాలి కదా, ఈ పనికి పోవాలి కదా, వాళ్ళు పిలిచారు కదా, వీళ్ళు ఇది కదా, వాళ్ళు ఇది కదా. ఇవన్నీ మాటలు అబ్రహాము దేవునికి చెప్పలే. దేవుడు పిలిచాడు, కథం సంకన పెట్టబెట్టుకున్నాడు, బయలుదేరాడు. ప్రియులారా, అన్ని విషయములో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నీవు నేను దేవుని మాటను నమ్మి నమ్మకముతో ప్రార్థించి విశ్వాసముతో నిలిచినట్లయితే దేవుడి కార్యాలు మనము చూస్తాం. అన్ని విషయాలలో దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అవ్వమ్మ దేవుని మాట పక్కన పెట్టింది, దయ్యం మాట విన్నది. ఆమె పొందిన శాపం ఏందో తెలుసా? నువ్వు పిల్లల్ని కనేటప్పుడు మిక్కిలి ప్రసవవేదనతో పిల్లలని కంతావు అని దేవుడు చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు పిల్లల్ని కనేటప్పుడు ఆ బాధ నరకం. కొంతమంది చనిపోతారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ శాపము స్త్రీలను వెంటాడుతూనే ఉంది. మానవులను, పురుషులను వెంటాడేది ఏందో తెలుసా? నువ్వు నేల నుండి తీయబడ్డావు, నువ్వు మన్నువు గనుక నీవు చెమట ఓడ్చి సంపాదించుకొని తింటావు, మరలా నువ్వు మట్టిలోనే కలుస్తావని ఆ శాపము పురుషునికి వచ్చి ఉన్నది. సర్పానికి ఏమొచ్చింది తెలుసా? నువ్వు వారిని మోసం చేశావు గనుక నీవు పొట్టతో పాకి మన్ను తింటావు, వారు నిన్ను తొక్కుతారు, నువ్వు వాళ్ళ మీద మడిమను కరుస్తావు, వారు నిన్ను తలను చితగొడతారు. అలాగా ఆరంభ దినాలలో ఆది మానవునికి వచ్చిన శాపం ప్రియులారా, యేసుక్రీస్తు కృప ద్వారాగా అది మనకు కొట్టివేయబడ్డది, కడిగివేయబడ్డాం. కానీ మనం ఇంకా దానిని మోస్తూ ఉన్నాం. ఎలాగో తెలుసా? అవిశ్వాసము ద్వారాగా, అపనమ్మిక ద్వారాగా, అజ్ఞానత ద్వారాగా ప్రార్థించి అడిగి పొంది ఉన్నామని అంటామే కానీ పొందలేని బలహీనత ద్వారాగా మనం ఏ కార్యాలను పొందలేకపోతూ ఉన్నాం. కనుక మార్కు సువార్త మళ్ళా చదవండి 11:24. మనము ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి ఎల్లను పొందియున్నామని నమ్ముడి. చాలు, ఒక్కటంలే. అడుగుచున్న వాటి ఎల్లను ప్రార్థనలో నువ్వు ఎన్నైతే అడుగుతావో, నీకెంత జ్ఞానం ఉందో, ఎంత తెలివి ఉందో, ఎంత జ్ఞాపక శక్తి ఉందో, ఎన్ని విషయాలు దేవుని దగ్గర చెప్పుతావో వాటి అన్నిటినీ నువ్వు పొందుతావు నమ్మినప్పుడు. నమ్మకపోతే ఒక్కటి కూడా పొందలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, మన దయనీయమైన ఆత్మీయ జీవితములో నమ్మిక దేవుని మీద ఉంచాలి. నీ జేబులో 10 రూపాయలు లేకపోయినా పర్వాలేదు, ఇస్తాడని నమ్ము. ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఇస్తాడని నమ్ము. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకొని
ఏ గోలి వేసుకున్నా నీకు స్వస్థతే. కోట్లు పెట్టినోడు కూడా బతకలే హాస్పిటల్కి పోయి. కొంతమంది ఓ జ్వరం ట్యాబ్లెట్ ద్వారా అద్భుతమైన విడుదల పొందుతారు. ఒక సూది ద్వారా ఆశ్చర్యమైన ఆరోగ్యాన్ని పొందుతారు. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, నీకేదైతే లేదో అది ప్రార్థన చేసి నేను పొందుకుంటానని నమ్మికతో బ్రతుకు, విశ్వాసముతో జీవించు, నిరీక్షణతో నువ్వు ఆత్మీయ యాత్రను కొనసాగించు. అబ్రహామును అన్ని విషయములో దీవించిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ అన్ని విషయములలో దీవిస్తాడు. ఆమేన్. లేలియా. దేవుని కృప మనందరి ఎడల విస్తరించునుగాక. ఆమేన్. మంచిది ప్రియ